వెల్కమ్ టు వేవ్స్ మీడియా. వర్షాల దృష్ట్యా ఎలాంటి విపత్తు ఎదురైనా ప్రజలు ప్రమాదాలకు గురికాకుండా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని జోగులాంబ జోన్ డి ఐజీ శ్రీ ఎల్ఎస్ చౌహాన్ ఐపీఎస్ గారు అన్నారు. బుధవారం డీఐజీ గారు జోగులాంబ గద్వాల్ ఎస్పీ శ్రీ టి శ్రీనివాసరావు, ఐపీఎస్ వనపర్తి ఎస్పీ శ్రీ రావుల గిరిధర్ ఐపీఎస్ గారితో కలిసి జూరాల ప్రాజెక్టును సందర్శించి కృష్ణానదికి కర్ణాటక రాష్ట్రం నుండి వస్తున్న వరద ప్రవాహంను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐజీ గారు మాట్లాడుతూ కృష్ణానదికి వచ్చే వరదల వల్ల కానీ వర్షాల వల్ల కానీ ప్రజలకు ఎలాంటి విపత్తు ఎదురైనా తక్షణమే పోలీస్ శాఖ స్పందించి తగు చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని, కర్ణాటక రాష్ట్రం నుండి వరద ప్రవాహం తీవ్రంగా ఉన్నప్పుడు వనపర్తి జిల్లాల్లో 6 గ్రామాలు, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో 6 గ్రామాలు. ఈ వర్షాకాలంలో మనకు ఈ వర్షాలు పెరుగుతున్న కారణంగా జూరాల డ్యామ్ విజిట్ చేయడానికి వచ్చాము. నేను గద్వాల్ ఎస్పీ గారు, వనపర్తి ఎస్పీ గారు, జిల్లా డిఎస్పీలు, సంబంధిత సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా ఇక్కడ వచ్చి దీన్ని సంబంధించిన ముంపు గ్రామాల పరిస్థితి ఏంటి, తర్వాత ఈ వర్షాలు పెరిగి డ్యామ్ జూరాల ప్రాజెక్ట్ నిండినప్పుడు వాటర్ వదిలినప్పుడు ఏ గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయి, ఆ గ్రామ ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేయాలి దాని మీద డిస్కస్ చేశాము. మన గద్వాల ఒక 6 గ్రామాలు, అదేవిధంగా వనపర్తిలో కూడా ఒక 6 గ్రామాలు ముంపుకు గురవుతున్నట్టు మాకు సమాచారం ఉంది. సో గతంలో ఏ రోజు కూడా మనకు చాలా సీరియస్ ఇన్సిడెంట్స్ ఏం జరగలేదు. అయినా కానీ మనము ముందు జాగ్రత్త చర్యగా ఈ విజిట్ వల్ల మా ఆఫీసర్స్ అందరికీ కూడా నేను సూచనలు ఇస్తున్నాను. ప్రజలతో ఎప్పుడు కాంటాక్ట్లో ఉండాలి, వాళ్ళను ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా మనం అప్రమత్తం చేసి వాళ్ళని ఎటువంటి లైఫ్ రిస్క్ లేకుండా మనవస్తాము హాస్పిటల్స్కి పోకుండా ఏ విధంగా వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని దాని మీద సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లా యంత్రాంగము అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా సమన్వయం చేసుకుంటూ ఈ వర్షాకాల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. మనకు ఇంకోటి ఏంటంటే పైన కర్ణాటక నుంచి కూడా మనకు మా ఆఫీసర్స్ ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అక్కడ ప్రభుత్వ యంత్రాంగంతో కూడా మెషినరీతో టచ్లో ఉన్నారు. సో ఎటువంటి పరిస్థితులు అయినా కూడా విల్ బి రెడీ టు మేము దాన్ని ఎదుర్కోవడానికి ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఎటువంటి నష్టం లేకుండా ఏ చర్యలు తీసుకోవాలనే దాని మీద మేము అప్రమత్తంగా ఉండడం కోసం వీళ్ళకి చెప్పడం జరిగింది.